హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మార్కెట్ లభించాలి. ఈ రోజు మనం కవర్ చేయబోయే ప్లేస్ హైదరాబాద్లో చార్మినార్. తెలుసు కదా ఎంత ఫేమస్. వైజాగ్కి స్టార్ట్ అయ్యే ముందు రోజు లాస్ట్ డే చార్మినార్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. సో చార్మినార్కి అయితే వెళ్దాం అనుకుంటాను. నిన్న వెళ్ళాల్సింది యాక్చువల్లీ, కాకపోతే తెలుసు కదా ఏపీ నుంచి తెలంగాణ వరకు కంప్లీట్గా వర్షాలు పడుతున్నాయి. సో ఈ వర్షాలు ఎక్కడిపడితే అక్కడ ఉన్నాయి. నేనైతే ఫుల్ వర్షం వల్ల డిలే అయిపోయింది. కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితిలో తగ్గేది లేదని చెప్పి వర్షం. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు చార్మినార్కి వెళ్ళి మన గ్యాంగ్ సార్ కావాల్సిన సరుకు అయితే కొందాం అనుకుంటాను. కొనేసిన తర్వాత ఇంకా అట్టించేట అలాగా ఇంకా అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఎందుకు వీడియో ఫుటేజ్ కవర్ చేసి చార్మినార్ కూడా ఒక వీడియో లుకప్ వేసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఈ చార్మినార్ ఓవరాల్ లుకప్ చూద్దాం. పైకి కూడా ఎక్కడానికి ట్రై చేద్దాం. వర్షం కూడా పడుతుంది ఘోరంగా. సరే ఉంటాను, బాయ్ బాయ్. ఇంకా వీడియోలో కలుద్దాం. చూసారు కదా వర్షం అయితే ఎలా పడుతుందో, చాలా హెవీగా ఉంది. ట్యాంక్ బండ్ ఒక లుకప్ అయ్యండి. ఇదంతా ఫుల్గా నిండిపోయింది వర్షానికి. ముందు నుంచి నిండి ఉండదు అనుకోండి. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. మన వైజాగ్ లాగా విజయవాడలో అంత ఘోరం అయితే లేదు, కానీ మొత్తానికి అయితే పడుతుంది. ఇంకా మూవ్ అవుదాం అనుకుంటాను. ఇదిగోన్న రైన్ కోట్ వేసుకుని బయలుదేరడం. ఇంకా రైన్ కోట్ అయితే వేసుకుని మొత్తం హెల్మెట్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్ తిట్టుకున్నారు. సో వర్షం దొరుకుని రైన్ కోట్ వేసాం. బండి అయితే స్టార్ట్ చేసాం. ఇంకా చలో మూవ్ వే టు హైదరాబాద్. నేను ఎక్కడైతే చిన్న ఫుడ్ చేస్తాను, తర్వాత అయితే ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే అక్కడక్కడ చిన్న ఫుటేజ్ చేసుకుని పని వెళ్తున్నాను. తర్వాత అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే వే తెలియదు కాబట్టి నావిగేషన్ తీసుకొని. సో అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా చార్మినార్ దగ్గరికి వెళ్ళాక కలుపుతాం. ఇంకా బాగా మొత్తానికి వర్షం నుంచి అయితే స్కిప్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి చార్మినార్ దగ్గరికి వచ్చాను. చార్మినార్కి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఒక రౌండ్ అప్ అయితే లుకప్ వేసాను. వేసిన తర్వాత నాకైతే మొత్తం ఏమనిపించింది అంటే ఇక్కడ మొత్తం లేడీస్ అంతా, ఆ లేడీస్ కావాల్సిన సరుకు అంతా ఇక్కడ గట్టిగా ఉంది, మామూలు లేదు. సో నేను కూడా లుకప్ వేస్తాను. కొన్ని ఐటమ్స్ అయితే గ్యాంగ్స్టర్ కావాల్సిన కొంటాను. ఆల్రెడీ స్పెట్స్ కొనడానికి వెళ్ళాను. స్పెట్స్ అయితే కొన్నాను, చూసారు కదా ఎందాలకి ఇప్పుడు మారాయి. ఇది నార్మల్ క్యాజువల్ వేసుకుంది. గ్యాంగ్స్టర్కి కొంచెం డెఫినెట్గా మాస్గా ఉండేటట్లు కొన్నాను. అది వీడియో ఫుటేజ్ చేస్తాను చూడండి. సో చార్మినార్ అంతా ఒక ఓవరాల్ లుకప్ వేసి మధ్యాహ్నం ఎక్కడైనా డిన్నర్ చేసుకొని మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో బాయ్. సో చిన్న ఫుటేజ్ అక్కడక్కడ వీడియో జరుగుతుంది. ఇంకా ఫోన్ తడిచిపోతుంది. ఫోన్ పోయిందంటే మళ్ళీ మనకు వీడియో చేయడానికి ఏమి ఉండదు. సో అక్కడ వీడియో కవర్ చేస్తున్నాం. వర్షం ఎక్కువ పడిపోతుంది. సో ఉంటాను, బాయ్.
హోటల్ సాబాద్. అంటే మన వైజాగ్లో చాలా చోట్ల హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటుంది కదా. హైదరాబాద్ వచ్చినప్పటికీ కొన్ని బిర్యానీ తిన్నాం కానీ ఎక్కడ ఆ టేస్ట్ తగలేదు. అది నార్మల్ రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ నూడిల్స్ పాయింట్ ఉంటుంది అంత దగ్గర. ఇక్కడ మనం టేస్ట్ చేసి చూద్దాం. ఎలా ఉందో. హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్ ఉంది లేదని ఉంటాను బాబాయ్. ఎందుకంటే షో మాట్లాడుతుంటే మన ఎదురుగా అమ్మారు సిగ్గే అందుకు. ఇలాగ మొత్తం అందరూ అమ్మాయిలు ఉంటే మన వైపు చూస్తే ఎక్కడ మాడతాం, కష్టం కదా. అయితే బాగుంది. మేము ఐదుగురు జీసంలో తినేట్టు అనిపించింది. మనం ఇప్పుడైతే షాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏ ఊరు ఇది? హైదరాబాద్ ఏరియా పేరు జగదీష్ మార్కెట్ ఇదేనా? ఓకే, హైదరాబాద్లో జగదీష్ మార్కెట్ దగ్గర వచ్చాను. ఇక్కడైతే నేను ప్రస్తుతానికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. 3 కేసెస్ అయితే తీసుకున్నాను. మూడు కేసెస్ అండ్ యాపిల్ చార్జర్ వైర్లెస్ చార్జర్ ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ కాపీ ఇయర్పాడ్స్ ఒకటి, యాపిల్ వైర్లెస్ ఛార్జర్ ఒకటి, ఇయర్పాడ్స్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఇంకా ఈరోజు ఎక్కడైతే షాపింగ్ చేయడం జరిగింది. భయ్య మనకి బార్గెన్ బాగానే చేస్తాను అన్నాడు. చూద్దాం మరి ఏం చేస్తాడో, ఎంత చేస్తాడో చూద్దాం. సరే, అదే వీడియో ఎడిట్ తీసుకున్నాను, మళ్ళీ వీడియో ఫుటేజ్ చేస్తాను. బాయ్. ఇంకా నేను మన వైజాగ్ అయితే నేను రివర్స్ జర్నీ చేయడం మొదలుపెట్టాను. ఇంకా ఆ రోజు అంటే ఫుటేజ్ సాయంత్రం చేసి నాకు ఇయర్ పెయిన్ ఫుల్ ఎక్కువ ఉంది. ఇయర్ పెయిన్ ఉండడం వల్ల నేను ఇంకా వీడియో తీయలేకపోయాను. నేను వర్షం కూడా పడింది. ఇంకా అంటే ఆ రోజు మొత్తానికి చార్మినార్ దగ్గర తిరిగి ఆ తర్వాత హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ తినేసి ఆ తర్వాత జగదీష్ మార్కెట్కి వచ్చి నాకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కున్నాను. గ్యాంగ్స్టర్కి కావాల్సిన సరిపడిన కూడా కొనుక్కున్నాను. తర్వాత ఇంకా వైజాగ్ అయితే రివర్స్ జర్నీ చేశాను. ఆల్మోస్ట్ అప్పటికే ఒక 7 days ఉన్నాను. ఒక విజయవాడలో వరదల వల్ల టికెట్స్ క్యాన్సిల్ అవ్వడం, మొత్తానికి ఒక ట్రైన్ అయితే బుక్ అయింది. మొత్తానికి వైజాగ్ వస్తున్న ఆనందం అయితే ఉప్పొంగి పొరలింది. వైజాగ్ ఎప్పుడు దిగుదామని వెయిట్ చేశాను. మొత్తానికి వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ నా రియాక్షన్ చూడండి. ఏదైనా మన సొంత నేలకు వచ్చిన తర్వాత ఆనందం, కిక్ అంతా వేరేలాగా ఉంటుంది. సో మొత్తానికి క్షేమకరంగా వైజాగ్ అయితే వచ్చాను. నా జర్నీలో చాలా హ్యాపీగా జాలీగా మొత్తం 5 days అయితే ఫుల్ హైదరాబాద్లో ఎంజాయ్ చేశాను. నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దానికి మా వైజాగ్ స్టేషన్కి అయితే వచ్చాను. వర్షం పడినప్పుడు వెళ్ళాను, వర్షం లేనప్పుడు వస్తుంది. అది మా అడిగి పెడితే ఎలా ఉంటుంది. మా యాది హైదరాబాద్ వెళ్ళినప్పుడు క్లైమేట్ ఎలా ఉంది? ఫుల్ వర్షం. ఇప్పుడు ఫుల్ ఎండ గట్టిగానే వేస్తుంది. ఇప్పుడు ఆ వర్షంలో క్లిప్పింగ్ వేస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం వైజాగ్ వచ్చాం, హాయిగా ఉంది, సమ్మగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడప్పుడు ఎక్కువ. బాబాయ్.
హైదరాబాద్ వెళ్ళి వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ పోలీసులతో కొత్త రూల్ అంటారు, ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోతుంట, ఇద్దరు కూడా పెట్టుకోవాలంట. సో అందుకే మా రెడ్ హెల్మెట్లు తెచ్చాడు. చట్టి బాగుంది కదా. అమ్మయ్య, మొత్తానికి మా ఇంటి దగ్గరికి వచ్చాను. మా వైజాగ్ గాలి తగలగానే ఆనందం రైల్వే స్టేషన్లో ఫుటేజ్ మొత్తం చూస్తుంటారు. నెక్స్ట్ వైజాగ్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నప్పుడు ఫుల్ ఇయర్ పెయిన్, ఇప్పుడు వైజాగ్ గాలికి చెవునొప్పి కూడా తగ్గుతుంది. ఎంతైనా మన సొంత ఊర్లో ఉన్న కిక్ బయట ఊర్లో రాదు. మన పక్కింటి ఊరు మమ్మల్ని పట్టించుకోరు. అంటే సొంత ఊర్లో అంటే ఇంకా మజా అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడతో నా హైదరాబాద్ వ్లాగ్స్ అన్నీ అయిపోయినట్టు. వీడియో చూడడానికి మీకు ఆల్మోస్ట్ ఒక 10 days అని పట్టిద్దాము. మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.